సమస్యల పరిష్కారం కోసం రైతులు మరోసారి ఉద్యమ బాట పట్టారు. పంటలకు మద్దతు ధర, కొత్త వ్యవసాయ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చలో పార్లమెంటుకి ఉత్తరప్రదేశ్ రైతులు పిలుపునిచ్చారు. రైతుల ఆందోళనలతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నోయిడా, ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను పెంచారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లు, కంచెలను ఏర్పాటు చేశారు. వాటర్ కెనాన్స్ తో మోహరించారు. మరోవైపు రైతుల ఆందోళనలతో నోయిడాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సో చలో పార్లమెంటుకి ఉత్తరప్రదేశ్ రైతులు పిలుపునిచ్చారు. ప్రస్తుతం అక్కడ దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. రైతు సంఘాల పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో అక్కడికి రైతులు చేరుకున్నారు. పంటలకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్స్ ను కూడా మనం చూడొచ్చు. అయితే రైతులు ఆందోళన వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పోలీసులు వారిని అడ్డుకునేందుకు అక్కడ భారీ ఎత్తున బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాటర్ కెనాన్స్ తో కూడా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రైతుల ఆందోళనతో ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం రైతులు మరోసారి ఉద్యమ బాట పట్టారు. పంటలకు మద్దతు ధర, అలానే కొత్త వ్యవసాయ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే చలో పార్లమెంటుకి పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకున్న విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చలో పార్లమెంటుకి పిలుపునిచ్చిన నేపథ్యంలో రైతులు భారీగా అక్కడికి చేరుకోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే వాటిని నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బ్యారికేడ్లను భారీగా అక్కడ మోహరించారు. పోలీసులు కూడా భారీ సంఖ్యలో మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా నోయిడా, ఢిల్లీ సరిహద్దుల్లో ఈ భద్రతను పోలీసులు అధికం చేశారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. అటు బ్యారికేడ్లు కావచ్చు, వాటర్ కెనాన్స్ తో పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఇక రైతుల ఆందోళనలతో నోయిడాలో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా నెలకొన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే పోలీసులు మొత్తంగా సిచ్యువేషన్ ను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీకి అనుమతించకుండా వారు బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేశారు.